హాయ్ అందరికీ నమస్తే. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అండ్ హెపటోబిలియరీ సర్జన్, బసవన్న గ్యాస్ట్రో అండ్ లివర్ ఇన్స్టిట్యూట్, నర్సరావుపేట. ఇవాళ మనం మాట్లాడుకుందాం యానల్ ప్రాబ్లమ్స్ గురించి. యానల్ ఏరియా అనగా మల విసర్జన ప్రాంతం లేదా యానల్ కెనాల్ అనగా మల విసర్జన ద్వారం యొక్క ఇబ్బందులు, వాటికి కారణాలు మరియు చికిత్స అనే నివారణ గురించి తెలుసుకుందాం. మీకు మల విసర్జన ప్రాంతంలో మంట, దురద లేదా నొప్పిగా ఉందా? దీంతో చాలామంది ఇబ్బంది పడుతున్నారు, కానీ కారణాలు వేరువేరు అయి ఉండవచ్చు. ఈ వీడియోలో దీనికి కారణాలు, చికిత్సలు మరియు నివారణ మార్గాల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. మల విసర్జన ప్రాంతంలో అసౌకర్యానికి ప్రధాన కారణాలు ఇవే. మొదటిగా పైల్స్, ఇవి నొప్పి, దురద, రక్తస్రావం కలిగిస్తుంది. రెండోది మల విసర్జన ద్వారంలో పుండ్లు అనగా యానల్ ఫిషర్స్, ఇవి తీవ్రమైన నొప్పి, రక్తస్రావం కలిగిస్తుంది. అదేవిధంగా బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఇన్ఫెక్షన్స్, మల విసర్జన ప్రాంతంలో తేమ ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్, దురద ఏర్పడుతుంది. అదేవిధంగా లూజ్ మోషన్స్ అండ్ మలబద్ధకం, తరచుగా నీళ్ళలాగా లేదా గట్టిగా ఉన్న మల విసర్జనం వలన రాపిడి తగిలి మలద్వారంలో మంట వస్తుంది. ఈ సమస్యలు తగ్గించుకోవడానికి ఈ జాగ్రత్తలు పాటించండి. ఆహారంలో పచ్చి కూరగాయలు, పండ్లు, గింజలు మరియు హోల్ గ్రెయిన్స్ ఎక్కువగా తినటం వల్ల మలబద్ధకం నివారించవచ్చు. అదేవిధంగా హైడ్రేషన్, రోజుకి కనీసం 3 నుంచి 3.5 లీటర్లు నీటి పదార్థాలు తీసుకోవటం. శుభ్రత, ఫోర్స్గా నీళ్లు వచ్చే స్ప్రింక్లర్స్ అండ్ రఫ్ టిష్యూ పేపర్ ఉపయోగించకుండా వెచ్చటి నీటితో మృదువుగా మల విసర్జన యొక్క ప్రాంతం శుభ్రం చేసుకోవటం. సిట్స్ బాత్, గోరువెచ్చటి నీళ్ళల్లో బిటాడిన్ లేదా డెటాల్ 10 ml వేసుకొని రోజుకు 2 నుంచి 3 సార్లు 10 నుంచి 15 నిమిషాల పాటు కూర్చోవటం. ఈ సమస్య 7 రోజుల కన్నా ఎక్కువ కొనసాగినా, రక్తస్రావం ఉన్నా, తీవ్రమైన నొప్పి ఉన్నా వెంటనే సంప్రదించండి. పాటించిన తర్వాత కూడా ఇబ్బంది అనిపిస్తుంటే, సమస్య పెద్దది కాకముందే సంప్రదించండి. నేను మీ డాక్టర్ వేమూరి ప్రసన్న కుమార్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అండ్ హెపటోబిలియరీ సర్జన్, బసవన్న గ్యాస్ట్రో అండ్ లివర్ ఇన్స్టిట్యూట్, నర్సరావుపేట.